హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను కదా. ఇంట్లో సంక్రాంతి పండుగ నుంచి వచ్చిన తర్వాత కొంచెం గజిబిజి, మనం ఎన్ని సర్దుకుంటూ ఉన్నా ఎన్ని పండుగలకు చేసుకున్న పని అనేది ఉంటూనే ఉంటుంది కదా. సో బాబు షెల్ఫ్ అంతా గందరగోళంగా ఉందని చెప్పేసి సర్దుతున్నాను. అందుకని తనది షెల్ఫ్ క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసి అన్ని బట్టలన్నీ కొంచెం లైన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా. తనకు సర్ది పెట్టి చేసేయచ్చు అనేసి సర్దుతున్నానండి. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ నేను ఇంతకుముందు మీషో యాప్ గురించి వీడియోలో నేను చెప్పాను. సో చాలామంది జాయిన్ అయ్యారు, రెఫరల్స్ ఉన్నారు, వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి మనీ మీరు ఆన్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే దాన్ని మీరు జాయిన్ అవ్వాలనుకునే లింక్ కూడా ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. చాలా మంచి యాప్, కూల్గా సింపుల్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాస్త సోషల్ మీడియా అంటే మీరు ఫేస్బుక్, వాట్సాప్ ఐడియా ఉంటే సింపుల్గా మీరు ఫొటోస్ షేర్ చేస్తూ ఎవరైనా కొనుక్కున్నారంటే మీరు పెట్టుకున్న మార్జిన్ కమిషన్ అనేది మీరు ఆన్ చేయొచ్చు అనమాట. అది మీరు ఎవరో ఇస్తారు అని వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా వాళ్ళ అకౌంట్లో వేసేస్తూ ఉంటారు. సో నచ్చితే ట్రై చేయండి. ఇంకా నేనైతే నా వర్క్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, వాళ్ళు ప్రతి మంగళవారం ఆటోమేటిక్గా మన కమిషన్ మన అకౌంట్లో వేసేస్తారు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సంపాదించింది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇంకా ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చూసారు కదా, ఇప్పటి వరకు నేను చేసిన వర్క్ ఏం లేదండి. సంక్రాంతికి హాలిడేస్కి మా చెల్లెలు వాళ్ళ బాబు కూడా రావడం వల్ల ఏంటంటే వాడు వచ్చినప్పుడు ఎప్పుడు బట్టలు తెచ్చుకోవడం అనమాట. మా అబ్బాయి వేసుకుంటాడు. సో ఇద్దరివి కలిసేసి అయినా వాడు రాకపోయినా కూడా మా అబ్బాయి ఒక వారం 10 రోజులు మళ్ళీ నేను ఎంత క్లీన్గా షెల్ఫ్ సర్ది పెట్టినా కూడా ఇందులో అన్నీ కలిపేస్తూ ఉంటాడు అనమాట. అవన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి, కొంచెం ఖాళీగా ఉన్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటే చేస్తాను. నేను మొత్తం హౌస్ క్లీనింగ్ అయితే ఒక్కసారి చేస్తాను, కానీ సర్దుకుని ఏంటంటే ముందు అవుటర్ పార్ట్ అంతా క్లీన్ అయిపోయాక షెల్ఫ్ వైజ్గా ఒకరోజు బుక్స్, ఒకరోజు పిల్లల బట్టలు, ఒకరోజు అమ్మాయి బట్టలు, అలా ఒక్కొక్కరివి ఒక్కొక్క కొంచెం కొంచెం షార్ట్గా చేసుకుంటా ఇల్లు ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంచుకుంటాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ స్ట్రెస్ అనిపించదు, ప్లస్ ఇల్లు నీట్గా చూడడానికి నీట్గా ఉంటుంది. ఒకటే రోజు అన్ని రకాల షెల్ఫ్లు అన్నీ చేసుకోవాలంటే పండుగలప్పుడు ఇక మనం అన్ని దులుపుకుని చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఎక్కువ వర్క్ ఉండి చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తాం. కానీ విడి రోజుల్లో ఏంటంటే ఇల్లు ఎక్కువ మెస్సీగా లేకుండా కొంచెం టైం చూసుకొని ఒక రోజు ఒక పని తగ్గిన తర్వాత వెంటనే ఒక రూమ్లో ఏదైనా ఒక పార్ట్ సరి చేసుకుంటూ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇల్లు ఎక్కడికక్కడ శుభ్రంగా ఉంటుంది. ఈరోజు మా అబ్బాయి షెల్ఫ్ సర్దేశాను నేను. ఇంకా వ్లాగ్ చేసి చాలా రోజులైంది. మీ అందరు చాలామంది వ్లాగ్ ఎందుకు చేయట్లేదని కామెంట్స్లో అడుగుతున్నారు. ఏం లేదండి, కాస్త పండగ నుంచి వచ్చాము, తర్వాత ఇల్లంతా మెస్సీగా ఉండడం వల్ల నేను కిచెన్ క్లీన్ చేసుకోలేదు. పండగ ముందు అనుకుంటూ ఉండి అలా అనుకున్నాము. సడన్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి అనుకోకుండా బయలుదేరి వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళు నాన్న కూడా వచ్చారు. వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, పిండి వంటలు తీసుకొచ్చారని చెప్పి చూపించాను. ఆ వీడియోకి మీ అందరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందులో కొన్ని రెసిపీస్ చూపించండి అని అడిగారు. అవి ఆల్రెడీ ఉన్నాయండి. సో ఆ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఆ వ్లాగ్ అనేది. సో చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ఆ రెసిపీస్ అనేవి నేను నిదానంగా తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఉన్నాయి కదా, ఒక్కసారి చేసి మళ్ళీ చేసుకుని అవన్నీ అంటే తీపి పదార్థాలు ఎక్కువైపోతాయి తినడానికి. అందుకని నేను వెంటనే చేయలేకపోయాను. మీ అందరూ రిక్వెస్ట్ చేసిన రెసిపీలు రాసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అమ్మ చేసినవి చూపించండి అని అడిగారు. తప్పకుండా చూపిస్తాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్లో ఈ లుక్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఓల్డ్ అయితే ఇట్లాగే ఉంటుందేమో, తెల్ల జుట్టు వచ్చేస్తే నాకు లుక్ అని అనిపిస్తుంది, ముసలమ్మలాగా. ఏం లేదండి, ఒక హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను. ఊరికి వెళ్ళే ముందు కొంచెం నేను డ్రై హెయిర్ తోటే ఉన్నాను, నూనె లేకుండా. అక్కడ 3 రోజులు పండగ అని చెప్పి నూనె లేకుండా అలా కొద్దిగా మెయింటెనెన్స్ లేకపోయేసరికి జుట్టు రఫ్గా అయిపోయి కాస్త కలర్ చేంజ్ అయినట్టుగా డిఫరెంట్గా రఫ్గా ఉందనమాట. దానికోసం అని చెప్పేసి ఒక హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను. మీకు నేను సంక్రాంతికి వెళ్ళే ముందు కూడా ఒక మాస్క్ హైబిస్కస్ది చూపించాను. హోమ్మేడ్ది కావాలంటే మీరు అది ట్రై చేయండి. ఇవాళ నేను తలకి ఏం పెట్టుకున్నానంటే, ఇది మామా అర్త్ది హెయిర్ మాస్క్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. వీళ్ళది ఏంటంటే మెయిన్
బెస్ట్ పార్ట్ ఏంటంటే పారాబెన్స్, సల్ఫేట్స్ ఇవేమి లేకుండా ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ ఇవి యాడ్ చేయకుండా మనకి న్యాచురల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేస్తారు కాబట్టి మనం లాంగ్ రన్లో ఎక్కువసేపు ఉంచుకున్నా వాడుకున్న ఎక్కువ సార్లు మనకి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఇంకా వీళ్ళ అదర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కానీ నేను హెయిర్ మాస్క్ తీసుకున్నాను. ఈ హెయిర్ మాస్క్ అనేది మనకి ఫ్రిజీ హెయిర్ అంటే జుట్టు బాగా రఫ్గా అయిపోయి గడ్డిలాగా అయిపోయిన వాళ్ళకి కానీ స్ట్రాంగ్గా పెరగడానికి ఇందులో మనకి ఆర్గాన్, అవకాడో, మిల్క్ ప్రోటీన్ ఈ 3 కలిపి అంటే మనకి హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్మూత్ అవ్వడానికి, జుట్టు ఈ ఫ్రిజీనెస్ తగ్గడానికి మనకి ఈ ప్రాపర్టీస్ కలిగినట్టుగా తయారు చేశారు. ఇది పెట్టుకొని కూర్చున్నాను అనమాట. సో మనం ఏదైనా హెయిర్ మాస్క్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పెట్టుకున్నప్పుడు కొంచెం సేపు టైం వేస్ట్ చేయాలి కదండి. అందుకని ఆ టైం వేస్ట్ చేయకుండా నేను ఇంట్లో పని చేసేసుకున్నాను అనమాట. తల మీద మాస్క్ పెట్టుకొని, ఇది స్పూన్ వాళ్ళు ఇచ్చింది కాదండి, నేను పెట్టుకున్నాను తీసుకోవడానికి. ఊరికి చేతులు పెట్టకుండా ఎందుకని మనకి ఫేస్ క్రీమ్స్ ఎట్లా ఉంటాయి అలాగే ఉంటుంది. ఇట్లాగా ఫేస్ క్రీమ్స్ లాగానే ఉంటుంది అనమాట. ఎంత కావాలో మనం అంత తీసుకొని తలకి మనం మాడు పెట్టుకోవాల్సిన అవసరం, ఓన్లీ హెయిర్కి మాత్రమే కొంచెం కొంచెం పాయలు తీసుకొని పెట్టుకోవాలి. నేను పెట్టుకున్న క్లిప్ కూడా మీకు తర్వాత యాడ్ చేస్తాను చూడండి. అప్లై చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఉంచుకునేసి మనం రెగ్యులర్ షాంపూ చేసేసుకుంటే మనకి జుట్టు అనేది కండిషనింగ్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. సో దట్ మీకు హెయిర్ అనేది రఫ్గా కాకుండా ఉంటుంది. ఇంకా కొన్ని టిప్స్ చెప్పాలి అంటే మీరు యూస్ చేసే షాంపూలో కూడా ఎక్కువ సల్ఫేట్స్ లేకుండా చూసుకోండి. షాంపూ చేసుకున్నాక కండిషనర్ జుట్టుకు మాత్రమే పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని నీట్గా వాష్ చేసేసుకొని మీరు జుట్టు డ్యాంప్గా అంటే మనం టవల్ చుట్టుకొని ఆరిన తర్వాత ఒక 2-3 చుక్కలు కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనె కాస్త జుట్టుకు రాసేసి ఆరాక తల దూకుండి హెయిర్ అనేది నీట్గా మేనేజబుల్గా ఉంటుంది. మనందరికీ ఈ రోజులో జుట్టు సమస్యలే కదండి, మీతో పాటు నాకు కూడా అదే ప్రాబ్లం. టిప్స్ తెలిసినా కూడా ఏంటంటే వర్క్, మీకు ఒక రకమైన వర్క్ ఉంటుంది, నాకేంటంటే యూట్యూబ్ వర్క్ చేసుకున్నానా, ఇంట్లో పని చేసుకున్నానా అన్నీ అలాగా మనకి కొన్ని టిప్స్ తెలిసినప్పుడు ఏంటంటే టైం లేక చేసుకోమన్నమాట. కొంచెం ఒక్కొక్కసారి ఇట్లాంటి రీకలెక్ట్ చేసుకొని మంచిగా చేసుకుంటూ ఉంటే జుట్టు అనేది హ్యాపీగా ఉంటుంది, నీట్గా మేనేజ్ చేసుకోవచ్చు. మీకు హోమ్ మేడ్వే కావాలి అంటే బ్యూటీ టిప్స్ ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. కాదు మాకు బిజినెస్ వాళ్ళని, బిజీ వర్కింగ్ పీపుల్, మాకు ఇలాంటివన్నీ చేసుకునే టైం లేదు అంటే మీరు నేను చెప్పినటువంటి ఈ హెయిర్ మాస్క్ని వారానికి ఒకసారి పెట్టుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కగా ఆయిల్ పెట్టుకోండి, ప్రతి రోజు కాకుండా వారానికి 2-3 సార్లు. రెగ్యులర్గా షాంపూ చేయొద్దు. రెగ్యులర్గా అంటే ప్రతిరోజు చేసేవాళ్ళు ఉంటారు, అలా చేయడం వల్ల కూడా జుట్టు ప్రాబ్లం వస్తుంది అనమాట. వారంలో 2-3 సార్లు షాంపూ చేస్తూ ఇలాంటి హెయిర్ మాస్క్ ఒకటి పెట్టుకొని ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ హెయిర్ ప్రాబ్లమ్స్ వితౌట్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే మనం ఈ మాత్రం కేర్ తీసుకుంటే జుట్టు అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మనకి స్మూత్గా ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఇది తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. అమెజాన్లో పర్చేస్ చేసే లింక్ ఉంటుంది, వీళ్ళ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు అనమాట. వీళ్ళ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే మీకు ఇంకొక 20% ఏమో డిస్కౌంట్ ఉంటుంది అనుకుంటా. నాకు ఏదైనా కూపన్ కోడ్ అవైలబుల్ ఉంటే మీకు అక్కడ మెన్షన్ చేస్తాను. వెబ్సైట్లో అది ఇచ్చి పర్చేస్ చేస్తే మీకు ఇంకొంచెం మోర్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, దీని పేరేంటంటే ఆర్గాన్ హెయిర్ మాస్క్, మామా అర్త్ వాళ్ళది, విత్ ఆర్గాన్, అవకాడో ఆయిల్ అండ్ మిల్క్ ప్రోటీన్ అని ఉంటుంది. ఈ నేమ్ చూసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఆ కూపన్ కోడ్ ఇచ్చారంటే మీకు లిటిల్ డిస్కౌంట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. హోప్ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకేంటండి చెప్పండి. మీరు సంక్రాంతి వెళ్ళొచ్చిన తర్వాత బ్లాగ్స్ చేద్దామంటే చాలా బిజీగా ఉన్నాను. నేను చెప్పాను కదా, ఇంట్లో వర్క్ చూసుకుని కొంచెం సెటిల్ అయ్యేసరికి నాకు కాస్త ఈ మధ్య ఏదైనా వీడియో చేసినా కూడా మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు అంటున్నారు. అందుకని నేను కాస్త లిటిల్ రెస్ట్ తీసుకున్నాను. వీడియోస్ చేస్తూ ఉంటే ఎడిటింగ్ చేయడం, మళ్ళీ కామెంట్స్ చూసుకోవడం, అలా కంటిన్యూ వర్క్లో వెళ్ళిపోతూ ఉంటాను. కాకపోతే కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. కొద్దిగా ఐస్ కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ ప్యాక్ అనేది క్లీన్ చేసుకున్నాక ఇన్ కేస్ కుదిరితే నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను రిజల్ట్. అంటే నేను వాష్ చేసుకున్నాక హెయిర్ ఎట్లా ఉందనేది మీకు షూట్ కొద్దిగా పిక్ తీసుకొని మీకు చూపిస్తాను. సో దట్ మీకు నమ్మకం కలుగుతుంది కదా. ఇంకొక మంచి పాయింట్ చెప్పాలి మీతోటి. రీసెంట్గా నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలోనూ చూశాను, ఒకళ్ళు రాశారు నాకు ఎప్పుడైనా పని చేయాలి అని అనిపించకపోతే నేను STHW అనుకుంటాను అని రాశారు. STHW అనుకోగానే ఎనర్జీ వచ్చేస్తుందని రాస్తే ఇదేంటి ఇలా రాశారు, ఏం రాశారు STHW?
స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అంటే ఆవిడ బద్ధకంగా అనిపించింది అనగానే నా పేరు అనుకోగానే తనకి యాక్టివ్ అయిపోతుందంట, వర్క్ చేసుకుంటుందంట. ఈ కామెంట్ మా వారు చూసి నేను చూసి నవ్వుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. అలాంటి కామెంట్స్ చదివినప్పుడు ఏంటంటే నా డైలీ రొటీన్ వీడియోస్ చూసి మీరు యాక్టివ్ అయ్యి నేను మళ్ళీ కొద్ది రోజులు మానేస్తున్నాను కదా, అంటే నేను కూడా అదర్ వీడియోస్ చేయడం వల్ల ఇవి కొంచెం పక్కకు పెట్టినాను. కానీ ఇంట్లో పని చేయకపోవడం అనేది అంటూ ఏం లేదండి. వర్కే అవి చేస్తూ అదర్ కాన్సెప్ట్స్ నాకు చేయాలని ఇంట్రెస్ట్ అనిపించినవి చేస్తూ ఉంటాను. సో అట్లాంటప్పుడు వ్లాగ్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇక నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే నా వ్లాగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ మీరు గమనించండి, నా వ్లాగ్స్లో కింద చూసే కామెంట్స్ అన్నీ కూడా చాలా మోటివేటివ్గా మీ కామెంట్స్ చదివి నేను బద్ధకం వచ్చినా కూడా మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని రీగెయిన్ అయిపోయి మళ్ళీ హ్యాపీగా వర్క్ చేసుకొని చాలా సంతోషం అనిపిస్తుంటుంది. కొంచెం లిటిల్ టైర్డ్గా ఉన్నా కూడా నేను అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను అనమాట. మీ అందరి కామెంట్స్లో నాకు ఎనర్జీ అనిపిస్తుంటుంది. సో అంతమందికి మంచి మోటివ్గా అనిపిస్తున్నానని నాకే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తాను. నా వర్క్ రొటీన్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ మీ అందరికి నచ్చాయి కాబట్టి అవి కూడా ట్రై చేస్తాను. చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. హెయిర్ మంచిగా సిల్కీగా షైనీగా ఉంది. మనము రెగ్యులర్గా నార్మల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటున్నా కూడా ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి ఇట్లాంటి హెయిర్ మాస్క్ తెప్పించుకొని మనకి ఎంత కాదన్నా 1-2 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకొని మనము ఇట్లా స్పెషల్ అకేషన్స్కి కూడా కొంచెం హెయిర్ మాస్క్ పెట్టుకుంటే స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఇంకా స్ట్రైట్నర్ ఉన్న వాళ్ళు హెయిర్ అనేది ఇంకా చక్కగా ఇట్లా స్ట్రైట్ చేసుకుంటే ఇంకా సిల్కీగా మెరుస్తున్నట్టుగా ఉంటుంది. నేను స్ట్రైట్నర్ నాకు అలవాటు లేదు కాబట్టి నార్మల్గా అట్లా గజిబిజిగా ఉంది, కానీ ఇంకా స్ట్రైట్ చేస్తే హెయిర్ ఇంకా షైనీగా ఉంటుంది. మీరే చూడొచ్చు చక్కగా ఎట్లా బాగుందో. నాకైతే నచ్చింది హెయిర్ మాస్క్. అంతేనండి వాటి బ్లాగ్. జస్ట్ మీకు ఫీడ్బ్యాక్ చూపించుదామని చెప్పేసి నేను ఆఫ్టర్ పిక్ కూడా యాడ్ చేశాను అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ సింపుల్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.